హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిపి వ్లాగ్స్ 575. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మరి నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ముందు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి. ఇంకా ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఈరోజు భోజనం చేసేసి అయితే ఖాళీ. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంట్లో ఖాళీగా ఉన్నావు కదా, ఏదో ఒకటి తినడానికి ప్రిపేర్ చేయన్నారు. ఏంటబ్బా, ఉదయం చేసి మధ్యాహ్నం చేసి మళ్ళీ ఇప్పుడు ఏదో ఒకటి ప్రిపేర్ చేయమంటావు, మళ్ళీ ఈవినింగ్ చేయాలి, ఇంకా ఆడవాళ్ళకి ఇదేనా అని చెప్పేసి నువ్వేదైనా ప్రిపేర్ చేయని చెప్పాను. ఇంకా నేను అప్పుడే ఇంట్లో పాలు కాసి తోడుకని అలా పెట్టానన్నమాట. చూడండి, మా హస్బెండ్ అయితే నేనే ప్రిపేర్ చేస్తాను ఇంట్లో అని చెప్పేసి ఏదో చేస్తున్నారనమాట. చూడండి, ఏంటో కాదు ఫ్రెండ్స్, కస్టర్డ్ అని నార్త్ ఇండియన్ స్పెషల్ అనమాట. బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ నాకు తెలియదు, మా హస్బెండ్ కొంచెం నేర్పిన తర్వాత నేను తెలుసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ అయితే పాలు తీసుకోవాలి ఫ్రెండ్స్. పాలను అయితే మరిగించుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ మరిగించి పెట్టాను వాటిని. దానిలో ఈ కస్టర్డ్ పౌడరు మరగడానికి అనమాట మళ్ళీ వేడి చేస్తున్నారనమాట. కొంచెం పాలు తీసుకుని విడిగా అయితే ఆ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, బయట దొరుకుతుంది షాపులలో. ఇంకా ఆ పౌడరు మనకు కావాల్సినంత ఒక హాఫ్ లీటర్ పాలల్లో కొంచెం అయితే దానిలో వేసుకుని పాలల్లో కలుపుకుని అనమాట ఆ పాలల్లో పోయాలి. అదిగో మా ఇంట్లో బబుల్స్ ఉన్నాయి కదా వాటర్వి, అవన్నీ ఏంటంటే ఇంకా నేను లీవ్ నుండి వచ్చిన దగ్గర నుండి వాటర్ బయట నుండే తాగుతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ సెట్ అవ్వట్లేదు అసలు. ఎక్కడొచ్చిందా అని ప్రాబ్లం అనుకుంటే ఫుడ్లోనే అనమాట, వాటర్ ఫుడ్. ఇంకా అందుకే బయట అది బబుల్ వచ్చేసి 70 రూపీస్ అంట. చూడండి, ఇంకా చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. పాలల్లో అయితే మా హస్బెండ్ చూడండి అది పోసేస్తున్నారనమాట కస్టర్డ్. అది పాలల్లో మరుగుతున్నప్పుడు కొంచెం చిక్కగా అవుతుంది అనమాట. దానిని పాలల్లో పోసినప్పుడు ఒకవైపు కలుపుతూ ఉండాలి, ఒకవైపు పోస్తూ ఉండాలి, లేదంటే గడ్డలు కడుతుంది అనమాట. చక్కగా పాలల్లో అంతా గ్రేవీలాగా అయిపోతున్నప్పుడు సూపర్ ఉంటుంది. ఇంకా దానిలో అయితే యాలకులు వేస్తున్నారు. యాలకులు ఫ్లేవర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. దేనిలో అయినా స్వీట్ ఐటెంలో యాలకులు వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా అలా కదుపుతూ ఉండాలన్నమాట. కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత అదిగో చూడండి కొంచెం కొంచెం పాలల్లో చిక్కబడుతూ ఉంటుంది. అలా చేసిన తర్వాత అది వేసిన 10 మినిట్స్ దాకా అలా ఉండాలి. దానిలో మనం షుగర్ వేసుకోవాలన్నమాట, మనం తినే దాన్ని బట్టి. నేనైతే వేసాను ఫస్ట్, ఇంకా సరిపోతే టేస్ట్ చేసి మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఇంకా అది అలానే తినేసేయాలా అని కాదు ఫ్రెండ్స్, చాలా ప్రాసెస్ ఉంది. ఫస్ట్ అయితే అలా చేసుకుని ఉంచుకోవాలన్నమాట. మా హస్బెండ్ అయితే చూడండి పక్కన ఇంకా జీడిపప్పు, బాదం, ఖర్జూర అవన్నీ కట్ చేస్తున్నారు, డ్రై ఫ్రూట్స్. అలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఒక సైడ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఫ్రెండ్స్. మన ఇంట్లో నాకైతే అవైలబుల్గా ఉంది బనానా, దానిమ్మ, యాపిల్ అనమాట ఇంట్లో ఉన్నవి. ఇంకా మీకు అవైలబుల్ ఉన్న ద్రాక్ష, ఇంకా సపోటా అవన్నీ వేసుకోవచ్చు ఫ్రూట్స్ అన్నీ. ఇంకా అలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫస్ట్ అయితే అది పాలు కాసి ఉంచాం కదా, అదైతే కొంచెం చల్లార్చుకోవాలన్నమాట. వాటర్లో పెట్టి నేను చల్లార్చాను. ఇంకా చూడండి నా దగ్గర ఉన్నవన్నీ పీసెస్ లాగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ అయితే పాలల్లో వేసేయాలన్నమాట. అన్నీ వేసి కలుపుతూ ఉంటే మిక్స్ అయిపోతాయి అన్నీ, చాలా బాగుంటుంది అనమాట. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకి ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు. కాకపోతే కస్టర్డ్ అనే పౌడరే బయట తెచ్చుకోవాలన్నమాట. అది దొరికితే అంతా చిన్న ప్రాసెసే. ఇంకా అవన్నీ దానిలో వేసుకుని అలా కలుపుకుంటే అయిపోయినట్లే మ్యాక్సిమం. దాన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. మొత్తానికి చేసిందైతే నేనే, కానీ చేద్దామన్న ఐడియా ఇచ్చింది మా ఆయన అనమాట. చేద్దామని చెప్పేసి నాతో చేయిస్తున్నావు ఏంటి అంటే, ఇంకా వీడియో ఒకళ్ళు తీయాలి కదా, నువ్వు నేను తీస్తాను నువ్వు చేయి అన్నారు. మా ఆయన అన్నింట్లో హెల్ప్ నాకు బాగానే చేస్తారు. కుకింగ్ వచ్చేసరికి ఇంట్లో మాత్రం చాలా తప్పించుకుంటారనమాట.
ఇంకా అలా అయితే తయారు చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. మా ఫ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఐస్ కడుతుందంటే 2-3 డేస్కి అలా అయిపోతుంది. అంతే సెకండ్ హ్యాండ్. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టే నుండి అది ఎప్పుడెప్పుడు తీయాలా అని నాకైతే ఎగ్జైట్మెంటు. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన 3-4 అవర్స్ తర్వాత తీసుకోవచ్చు. ఇంకా నేను ఈవినింగ్ అయితే తీసాను అనమాట. 6 o'clockకి పనంతా చేసేసుకుని తీసాను. చూడండి ఎంత బాగుందంటే చల్లగా సూపర్ ఉంది. అదిగో చూడండి నేను మెల్లగా తీస్తుంది ఏంటంటే సౌండ్ చేయకుండా మా పాప నిద్రపోతుందనమాట. తను ఈవినింగ్ ఎక్కువ నిద్రపోతుంది. ఇంకా వాళ్ళ డాడీతో ఆడుకుని 4కి వాళ్ళ డాడీ డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా అప్పటి నుండి నిద్రపోయి 6:30కి అలా లేస్తుంది అనమాట. చూడండి ఎలా పడుకుని నిద్రపోతుందో. ఇంకా నైట్ అయితే నాకు 11-12 దాకా చుక్కలే. కానీ అలా అలవాటు అవ్వకూడదు అన్నా కూడా ఇక్కడ తొయ్యదు కదా ఫ్రెండ్స్ ఏమీ అలా అనమాట. ఇంకేం చేస్తాం. ఇదిగో చూడండి కస్టర్డ్ అయితే రెడీ. మరి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం రండి, చూపిస్తా. ఫ్రెండ్స్ కస్టర్డ్ అయితే ఇలా ఉంది చూడండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన నుండి దీన్ని ఎప్పుడెప్పుడు తిన్నామా నా నోరైతే ఊరిపోతుంది. మా హస్బెండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన నుండి ఎప్పుడెప్పుడు తిందామా ఏంటా అన్న పరిస్థితి నాది. ఇది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ టైం తెలియదు అనమాట. మా హస్బెండ్ అంటే ఆర్మీ వాళ్ళకి భోజనం చేసిన తర్వాత లైన్లో ఇది ఇస్తారనమాట. రోజు భోజనం చేసిన తర్వాత స్వీట్ అనేది ఇస్తారు. కీర్ అయినా లేదంటే ఈ కస్టర్డ్ అయినా హల్వా అయినా ఏదో ఒకటి. ఇంకా రోజుకు ఒక వెరైటీ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇంకా అలా ఏంటంటే మా హస్బెండ్ తనకు తెలుసు అనమాట, నాకు తెలియదు ఇది. మరి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం, చూసేయండి. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గట్టిపోతుంది అనమాట, ఐస్ క్రీమ్ లాగా అవుతుంది. లేదు మనం నార్మల్గా మనకి ఐస్ క్రీమ్ లాగా వద్దు, నార్మల్ కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి అంటే ఇంకా నార్మల్గా పెట్టేసుకుని తినొచ్చు అనమాట. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు ఇది ఎలా తయారు చేశారో చూసి టేస్ట్ అయితే చూసి చెప్తాను. చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారనమాట. నేను ఒక్కదాన్నే ఫస్ట్ టైం తిందామని. మా పాప నిద్రపోయింది అంటే వీడియో చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను తీస్తున్నాను, మీకు వీడియో చేయాలని చూపిస్తున్నాను అనమాట. ఓకే ఎలా ఉంటుందో ఏంటో ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే బాగుంది. చూడండి ఏదో ఎట్లా పడుతుంది. ఇది ఫ్రూట్ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అనమాట. ఫ్రూట్ ఐస్ క్రీమే. ఇంకా మీకు పిల్లలు సమ్మర్లో అయితే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సమ్మర్ టైంలో బాగా గడ్డగట్టినప్పుడు తింటే ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇలా లిక్విడ్ లాగా తీసుకున్నా కానీ సూపర్ ఉంటుంది అనమాట. సమ్మర్లో ఎక్కువ పిల్లలకి ఐస్ క్రీమ్స్ బయటవి అవి పెట్టకుండా లోపలే మనం ఇలా తయారు చేసి పెడితే వాళ్ళకి సూపర్ ఉంటుంది. చూద్దాం. ఫ్రూట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, తీయగా ఉంది, బాగుంది. మా పాప లేచిన తర్వాత అయితే తనకు సర్ప్రైజ్గా ఇస్తానమాట. చాలా ఇష్టం, పాప బాగా తింటుంది. ఇంకా లేచిన తర్వాత పెడితే ఎలా ఫీల్ అవుతుందో అంతే. ఇంట్లో మనకు పిల్లలకి ఇష్టమైంది చేసి మనకి ఇష్టమైంది చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. వాళ్ళ ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది అనమాట. మా పాప ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తాను నేను. మీకు నోరూరుతుందా? మరి ఇంకెందుకు ఆలస్యం చేసేసుకోండి, లేదంటే నా దగ్గరకు వచ్చేయండి, నేను చేసి పెడతాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఎవరికే జోక్ చేసా. దీనికోసం అక్కడ నుండి ఇక్కడికి రావాలా అనుకుంటారేమో, ఎవరికే జోక్గా అన్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలా ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్తో మీ ఇంట్లో చేసేసుకోండి, బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
మన ఛానల్ కనుక ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాంగ్ వీడియోస్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.